సంక్రాంతికి వస్తున్నాం ఈ పొంగల్ అనమాట. వెంకీ మామ పొంగల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లియర్గా పాజిటివ్ టాక్ సంపాదించుకొని సంక్రాంతి రేస్లో ముందుకొచ్చి ఫస్ట్ రోజు 45 CR అయితే కొల్లగొట్టింది గ్రాస్ అనమాట. సో నార్మల్గా వెంకటేష్ గారి ఆల్ టైమ్ డే 1 అనమాట ఇది 45 CR. సో అబ్సల్యూట్లీ మంచి మూవీ అయితే ఆయనకు ఇచ్చారనమాట ఈ పండగ అనిల్ రావుపూడి గారు. అండ్ మూవీలో కలెక్షన్స్ ఎంతవరకు నిజమే అంటే చూసినట్టయితే అబ్సల్యూట్లీ పక్కా ఇది ట్రూ. ఎందుకంటే 45 CR గ్రాస్ అనేది సంపాదించుకుంది. అండ్ నార్మల్గా చాలామంది డాకు మహారాజ్కి అండ్ దీనికైతే డిఫరెన్స్ చూస్తున్నారు 56 CR అని. బట్ డాకు మహారాజ్ కన్నా దీనికి టికెట్ ప్రైసెస్ తక్కువ ఉన్నాయి నార్మల్గా. ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలే క్యాబుల్ ఉన్న సినిమా కాబట్టి ఆ టికెట్ ప్రైసెస్ కూడా ఆ మీడియంలో పెట్టారు. మంచి రేట్లో అయితే ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఫస్ట్ డే రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అయితే మన సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే అనమాట ముందు నడుస్తుంది. సో ఈ మూవీకి డే 1 45 CR గ్రాస్ అయితే వచ్చిందనమాట. ఇక చూసుకున్నట్టయితే ఈ మూవీ మెయిన్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కాస్త మంచి ఫన్ ఇవన్నీ జనరేట్ చేసుకున్నప్పటికీ ప్రతి ఒక్క ఆడియన్ను చూడే క్యాపబిలిటీ అయితే ఉందన్నమాట. సో దీనికి నార్మల్గా నాకైతే ఎలా అనిపించింది నేను చూసుకున్నట్టయితే నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా ఫన్ వేలో అయితే వెళ్ళింది. చాలా బాగా అనిపించింది. ఆ ఫన్ అంతా జనరేట్ చేస్తూ మంచిగా చూపించారు. అండ్ సెకండ్ ఇది కూడా వెరీ గుడ్ సెకండ్ హాఫ్ కూడా బాగానే అనిపించింది అబ్బా. అండ్ మెయిన్గా సెకండ్ హాఫ్ ఎందుకు కాస్త ఇదైందనమంటే అంతగా నవ్వుకునే సీన్లు లేవన్నమాట. సో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అంత నవ్వుకునే సీన్లు లేవు. అండ్ నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఆ బుడ్డోడి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన వచ్చినప్పుడల్లా కొన్నిసార్లు తెలియకుండా అయితే నవ్వుకున్నాను. అండ్ వాట్ ఏ విజన్ యానిమల్ మూవీలో ఉంటారు వాట్ ఏ విజన్ పిచ్చోళ్ళు అయిపోయారు మా వాళ్ళంతా అది అంటారు కదా, ఆయన వచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్గా అయితే నవ్వు వచ్చింది. అండ్ తర్వాత నట్టుకుని అయితే మనకి సాంగ్స్ అనేవి చాలా టెరిఫిక్గా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న మూవీలో సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. మీను సాంగ్ చూడడానికి కూడా బాగుంది. అండ్ ఆ గోదావరి గట్టుపై రామజలకి అయితే ఇది వెరీ అబ్సల్యూట్లీ గుడ్ సాంగ్ అయితే మంచి సాంగ్ అయితే దొరికింది ఈ మూవీకి. ఎందుకంటే కరెక్ట్ సెట్ అయిందనమాట ఆ సాంగ్కి అండ్ మూవీకి అక్కడ ఉన్న క్లైమేట్కి మొత్తం మూవీలో ఉన్న స్టఫ్ కూడా కరెక్ట్ సెట్ అయింది. అది మంచి చాట్ బస్టర్ కూడా బయట కూడా. అండ్ తర్వాత మనకు వచ్చేసరికి పెర్ఫార్మెన్సెస్ వచ్చినట్టయితే ఎనర్జెటిక్గా వెంకటేష్ గారు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. ఆయన మిక్స్డ్ షేడ్స్తో ఉన్న క్యారెక్టర్స్ అండ్ ఆ స్మైల్స్ ఏదైతే ఉందో ఎటకారం అదన్నా బాగుంటాయి అనమాట వెంకటేష్ గారి దగ్గర. సో అప్పుడుకి మనకి ఎప్పుడో కలిసి ఉందామరా అండ్ ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో పోయారు అలాంటి టైప్ ఆఫ్ మూమెంట్ ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ వెంకటేష్ గారిని చూసుకున్నట్టయితే చాలా వింటేజ్గా కనిపించారనమాట. అండ్ రిఫ్రెషింగ్గా మంచి లుక్స్ అయితే పడ్డాయి ఆయనకి. మంచి ఏంటంటారు దాన్ని రిఫ్రెష్గా కనిపించారు. అంటే యంగ్గా చూపించడానికి చాలా ప్రయత్నించారు. చాలా బాగా అయితే కుదిరింది ఆయనకి. అండ్ తర్వాత ఏంటంటే ఐశ్వర్య చెప్పాలంటే ఆవిడ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం ఆవిడకి ఎక్కువ ఏంటంటారు లేడీ ఓరియంటెడ్ మూవీస్ అయితే ఉంటాయి ఆవిడ. బట్ ఈ క్యారెక్టర్ కూడా ఇది కూడా బాగా అనిపించింది. చాలా డెఫినెట్లీ వర్తబుల్ క్యారెక్టర్. మంచిగా కాస్ట్ చేసుకున్నారు అబ్బా అనిల్ రావుపూడి గారి అందరినీ. అండ్ మీనాక్షి చౌదరి గారు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ మధ్యన ఆవిడకి మంచి హిట్స్ కూడా కొడుతుంది. అండ్ ఎక్కువ మంచి లెంత్ అయితే ఉంది ఆవిడ కూడా క్యారెక్టర్కి. అండ్ తర్వాత ఇంకేముందంటే ఆ లాస్ట్లో ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఆ ఎమోషన్ బాగా క్యాచ్ చేసి మంచి ఎమోషన్ మెసేజ్ అయితే చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా అయితే ఇప్పించడం జరిగింది అనమాట అనిల్ రావుపూడి గారు. అందులో నాకైతే బాగా నచ్చింది. అండ్ మెయిన్గా నాకు ఎక్కువ ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైం అబ్బా. నార్మల్గా ల్యాగ్ లేదు సినిమా. ఏమంటారు చాలా మూవీస్ ల్యాగ్ ఉంటాయి. ఇది ఫన్ వేలో వెళ్తున్నప్పటికీ పెద్ద స్టోరీ ఉన్నప్పటికీ ల్యాగ్ లేకపోవడం వల్ల మెయిన్ బతికించారనమాట. సో ల్యాగ్ లేకుండా సింపుల్గా కూల్గా కరెక్ట్గా తెగొట్టారు కాబట్టి మంచి హిట్ని అయితే అందుకుందనమాట. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. ఆ క్లైమాక్స్ ఫైట్లో చాలా కష్టపడ్డారు కూడా ఆయన కూడా. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మెయిన్గా ఈ కలెక్షన్స్ ఇంతగా రావడానికి కారణం మెయిన్గా చూసుకున్నట్టయితే బీమ్స్ మంచి మ్యూజిక్ అక్కడక్కడ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పడగొట్టాడు అనమాట. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ సెట్ అయితే నాకు అంతగా సెట్ అవ్వలేదు. అంటే నేను నార్మల్ అనుకున్నాను సంక్రాంతికి వస్తున్నాను కనుమకు దింగేస్తున్నాను అని అనుకుంటున్నారు, కానీ సంక్రాంతికి వచ్చాం కాదు నెక్స్ట్ ఇంకేదో సంక్రాంతి వరకు ఉంటామన్నట్టు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పార్ట్ 2 కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. సో మరి సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చాలా బాగా ఉంది ఫ్యామిలీ ఎంటర్టైనర్మెంట్కి. బట్ నాకు మాస్ బిర్యానీ కావాలి, నాకు మాస్ ఫెస్టివల్ కావాలంటే డాకు మహారాజ్ గెలిపండి. ఈ రెండు మిక్స్ అయ్యి కావాలంటే గేమ్ చేంజర్ గెలిపండి. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు మూవీని. సో మరి ఎనీవే అది మూవీ ఇట్టా ఫ్లాపా ఎనీథింగ్ మనకు సంబంధం లేదు.
బట్ రామ్ చరణ్ కోసం అయితే తప్పకుండా చూడాలి, ఆయన యాక్టింగ్ కోసం తప్పించి. అండ్ ఇన్ని రోజులు ఆయన వెయిట్ చేసి ఈ మూవీ తీశారు కాబట్టి చూడాలి. అండ్ నేను కూడా అది కూడా మంచి మెసేజే, బట్ చాలామందికి అది నచ్చకపోవచ్చు, మేబీ చాలామంది నెగిటివ్ చేస్తున్నారు. బట్ నాకైతే పర్లేదు, బాగానే అనిపించిందని, కానీ మరీ అంత బ్యాడ్ అయితే అనిపించలేదు. సో మరి సంక్రాంతికి వస్తున్నాం, మంచి కలెక్షన్స్ అయితే రికార్డు కొలగొట్టింది. సో మరి రేపు సెకండ్ డే ఎంత వస్తుంది, మరి ఓవరాల్గా ఇది లాంగ్ రన్లో ఎంత వస్తుందో మన ఒక వీడియో అయితే చేద్దాం. వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.